respected in-charge principal and my dear colleagues and my dear students, all of you good morning. And I wish you happy Women's Teachers Day. సావిత్రిబాయి పూలే జీవితం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే జనవరి 3, 1831 మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగర్ గ్రామంలో జన్మించింది. ఆమె ఏజ్ ఆఫ్ 9 సంవత్సరాలకే జ్యోతిరావు పూలే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకు వివాహం అయింది. తను 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 18 సంవత్సరాల వరకే తను మొట్టమొదటి బాలిక స్కూల్ని మొదలు పెట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉన్నా సరే ఆమె ఏ రోజు కూడా భయపడలేదు. అదేవిధంగా ఆమె స్త్రీల యొక్క విద్యని వాళ్ళలో మహిళా హక్కులే మానవ హక్కులుగా ఆమె భావించి 1953లో ఆమె 51లో ఆమె ఏం చేసిందంటే మహిళల కోసము మహిళా సేవక్ మండల్ అనేటువంటి ఒక మహిళా మండలిని ఏర్పాటు చేసి దాని ద్వారా మహిళలు అన్నింటిలో ముందుండాలి, మహిళలకు విద్య ఉండాలి. అప్పటి కాలంలో మహిళలను చదువుకోనిచ్చేవాళ్ళు కాదు, కానీ అట్లా అందరికీ వాళ్ళలో ఉన్నటువంటి అందరూ లింగభేదం అనేటువంటిది లేకోకుండా అందరూ సమానం అనేటువంటిది స్త్రీల అభివృద్ధి కోసము ఆ యొక్క మండలిని ఏర్పాటు చేసింది. మొట్టమొదట అంటరాని తరం గురించి కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదేవిధంగా భర్త చనిపోయినప్పుడు వితంతువులకు గుండు కొట్టించాలనేటువంటిది ఒకటి ఉండేది. ఆ గుండు కొట్టేయకోకుండా ఉండడం కోసం ఆ యొక్క క్షరకులు ఎవరైతే గుండు కొడతారో వాళ్ళు మంగళ వాళ్ళ చేతనే 1960లో వాళ్ళే సమ్మె చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించింది. అదేవిధంగా ఆమె ఎంత ప్రేమ స్వరూపి అంటే తనను దళిత కుల మతం అనేటువంటిది ఏమీ లేకోకుండా చాలామందిని ఆమె సేద తీర్చుకుంది. వితంతువులు భర్త చనిపోయిన వాళ్ళందరికీ తన దగ్గర పెట్టుకొని వాళ్ళకి భోజనాలు అందించి ప్రతిరోజు ఆమె 2000 మందికి భోజనాలు పెట్టేటువంటిది. అదేవిధంగా ఆమె భారత సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, అదేవిధంగా ఆమె ఒక రచయిత్రి కూడా. ఆమె కావ్య పూలే అనేటువంటి ఒక రచనని ఆమె ఉపన్యాసాలు చాలా పుస్తకంలో కొన్ని ప్రచురించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆమెకు సొంతగా పిల్లలు లేరు. ఆమె ఇలా వితంతువులకు వచ్చినటువంటి వాళ్ళని సేద తీర్చినప్పుడు అందులో ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టినటువంటి ఒక బాబు యశ్వంత్ అనేటువంటి వాన్ని దత్తత తీసుకొని పెరిగి పెద్ద చేసింది. ప్లేగ్కు సంబంధించినటువంటి వ్యాధి వచ్చినప్పుడు పూణేలో అందరిని చేసి అవన్నీ చేయడం వల్ల చివరికి 1897లో ఆమె మరణించడం జరిగింది. తన భర్త 1890లో చనిపోయినప్పుడు అంత బాధలో కూడా ఉండి కూడా ఒక కొత్త విషయానికి ఆమె తెరదీసింది. అదేంటంటే మొట్టమొదటగా తన భర్తకి తానే చితి పెట్టింది. ఇన్ని రకాలుగా అన్ని విషయాలలో ఆమె ముందడుగు వేసి అన్నిట్లలో ఆమె ఉంది. ఆమెని తలుసుకోవడము చాలా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మనిషి కష్టపడి పనిచేయాలి, సత్యాన్ని శోధించాలి, మంచి మార్గంలో నడవాలి. ఇవన్నీ విషయాలని ఆమె ఆశయాలని మనం మహిళలుగా మనం ముందుకు తీసుకెళ్లాలని మన వంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ టీచర్స్ డే. థ్యాంక్ యూ.